ఆంజనేయ స్వామి మా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులతో ఇవ్వాలని కోరుకుంటూ ముఖ్యంగా జన సైనికులు వీర మహిళలు బీజేపీ తెలుగుదేశం మిత్రులందరికీ కూడా ఈ అభినందనలు తెలియపరచుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. ఈ గెలుపుకి ఈ గెలుపు మనందరి యొక్క కోరిక, మనందరి యొక్క ఆశయాలకే కోరికకి తగ్గట్టుగా మంచి మెజార్టీని అభయాంజనేయ స్వామి వారు మనందరికీ అందించారు. ఈ గన్నవరం నియోజకవర్గం, మచిలీపట్నం పార్లమెంటు అలాగే బుద్ధప్రసాద్ గారి జనసేన పార్టీ బుద్ధప్రసాద్ గారికి హనుమంతు ఆంజనేయ స్వామి మంచి దీవెనలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ముఖ్య ఉద్దేశం ఈ రోజున నేను ఆకు పూజ చేయడానికి ముఖ్య కారణం అందరూ పదవుల గురించి మామూలుగా మాట్లాడుకుంటాం, రావాలి, నాయకులందరూ గెలిచిన వాళ్ళందరికీ రావాలి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ముఖ్యంగా ఈ రోజున నేను హనుమంతు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఆ పవన్ కళ్యాణ్ గారికి కూడా బలం చేకూరాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నేను ఆంజనేయ అంటే ఇది అన్నిదా భావించొద్దని ఒకటికి 2 సార్లు నేను చెప్పుకుంటున్నా. జన సైనికులు గాని, జన శ్రేణులు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనా సరే అన్నిదా భావించొద్దు. నా మనసులో మాట, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మంచి మెజార్టీనిచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడారు. ఈయన రేపు చాలా మంది ఆయన ఉప ముఖ్యమంత్రి గాను, హోమ్ మినిస్టర్ గాను ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారని చాలా మంది ఆయన అనుకుంటున్నారు. ఆయన ఒత్తిడి కూడా కొంతమంది పెద్దలు చేస్తున్నారు. దయచేసి ఆ ఒత్తిడికి ఆ దేనికి కూడా పవన్ కళ్యాణ్ గారు లొంగరు. ఆ ఒత్తిళ్లు దేనికి కూడా పదవుల కోసం ఆశించే మనిషి కాదు. ఆయన్ని భగవంతుడు ఆంజనేయ స్వామి వారు కూడా ఆయన శక్తిని ప్రసాదించి పదవి అనేది మేమందరం కూడా జన సైనికులు, జన శ్రేణులు మొత్తం కోరుకునేది ఒకే ఒక్క ఆ సీటుని. నేను ప్రతికూలంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడో అప్పుడో ఎప్పటికైనా సరే ఆయన ఆ స్థానంలో చూడాలనే కోరుకుంటున్నా. అంతేకాని ఉప ముఖ్యమంత్రి గానో, హోమ్ మినిస్టర్ గానో దయచేసి ఆంజనేయ స్వామి సాక్షిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా, ఆయనకి ఈ పదవులు స్వీకరించకూడదు, ఇవ్వకూడదు, ఆయన ఒత్తిడి చేయకూడదు, ఆయన కూడా స్వీకరించకూడదు అని మేము మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి సాక్షిగా కోరుకుంటున్నాం. ఇదే ఈ రోజు విన్నపం. థ్యాంక్ యూ సార్.